నంగు ఎన్నాంబాళి వళ్ళి అమ్మ ఇంట్లోదా ఏదో గొడవదా జరుగుతూ ఉంటది. అవునంబాళి ఏదో గొడవదా జరుగుతుంది, పద వెళదాం. పోలా. అయ్యో ఏమైందమ్మా కృష్ణవేణి, ఏమైందమ్మా? ఎన్నా జరిగిందమ్మా? అంత పెద్ద శబ్దందా వచ్చినది, ఏమైంది? ఏమైంది? అయ్యో ఏమి మీ మొహందా అట్లా అయిపోయినది? అమ్మో గ్యాస్ దా పేలినదా ఏమి? మీ మనరాలను అడగండి, చెప్తుంది. మేము ఇలా అవ్వడానికి కారణం వలి అత్తయ్య. దాన్ని వంట వండకుండా చేశామని వంట చేయడానికి వెళ్ళిన మమ్మల్ని పైకి పంపించడానికి గ్యాస్ తిప్పేసి వచ్చేసింది అత్తయ్య. మాకింకా భూమి మీద నూకలు ఉండబట్టి గ్యాస్ బండకు మంట అంటకుండా తప్పించుకున్నాం. లేదంటే మాకు ఈ పాడికి పాడి కట్టేసేవారు. చూసారు అత్తయ్య గారు, దాని మాట చెల్లకపోతే అది ఎంతకు తెగిస్తుందో. ఇంతకు తెగించింది మన అక్కలే అనుకుంటా. ప్రాణాలతో చెలగాట పడుతుంది అత్తయ్య. ఇంకా ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే పావును పంచను పెట్టుకుని కాపురం చేసినట్టే ఉంటుంది. బతకడం కష్టం అత్తయ్య. ఏదో ఒక క్షణంలో దీని కాటికి మనమంతా బలికాక తప్పదు. నేనేం చేయలేదు పెద్దమ్మ గారు.